నమస్తే అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణ. స్పిరిచ్యువల్ హోమియోపతి క్లినిక్. జనరల్‌గా ప్రతి ఒక్కరు సార్ ఏదైనా ఒక హోమ్ రెమెడీ చెప్పండి సార్, చిట్కా చెప్పండి సార్ అని అంటున్నారు. సో, నేను ఇప్పుడు చెప్పే చిట్కా ఇంట్లో ఉన్న 2 సంవత్సరాల పిల్లాడి నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకి అందరికీ ఈ చిట్కా వాడొచ్చు. సో, దీనివల్ల అనేక రకమైనటువంటి సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చు. జనరల్‌గా మనము స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇన్సామ్నియా అంటారు. నిద్రలేమి అంటారు గదండీ! నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకైనా, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా, ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా, దాంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతో పాటు బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్, కండరాల నొప్పులు, లేకపోతే జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇలాంటివేమన్నా ఉన్నా, దాంతో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కాన్‌స్టిపేషన్ ఉన్నా, లేకపోతే మలబద్ధకం ఉన్నా, లేకపోతే మోషన్ ఇబ్బంది ఉన్నా, దాంతో పాటు ఇంకా యుక్త వయసులో ఉన్న పిల్లలకి జనరల్‌గా 18, 20, 24, 25 ఈ వయసులో ఉన్న పిల్లలకి లేకపోతే 16 వీళ్ళకి ఎక్కువ మనము యాక్నే చూపిస్తాం. అంటే పింపుల్స్ ఉంటాయి. దాంతో పాటు బ్లాక్ హెడ్స్ ఉంటాయి. మొఖం జిడ్డుబారి పడిపోతుంది. ఇలాంటి సమస్యలున్నా అంటే ఎలాంటి సమస్య ఉన్నా, ఏ వయసులో వాళ్ళకున్న సమస్యలు ఈవెన్ చిన్న పిల్లల్లో మనం జనరల్‌గా ర్యాషెస్ చూస్తాము. అలాంటి వారికి ఉన్నా, లేకపోతే గొంతులో నోట్లో దుర్వాసన ఉన్నా ఇవన్నిటికి ఒక చిన్న చిట్కా ఉందండి. అదే ఎప్సమ్ సాల్ట్. సో, ఎప్సమ్ సాల్ట్ తీసుకోవడం వల్ల అది ఎలా వాడాలి నేను జెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే బాడీ పెయిన్స్ ఉంటాయో, లేకపోతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో, కండరాల బలహీనత ఉంటుందో, నరాల బలహీనత ఉంటుందో వీళ్ళేం జేయాలి అనంటే, రాత్రుల పూట అంటే పడుకునే టైంలో మనము 9:30, 10 ఆ టైంలో ఎవరెవరు ఏ టైంలో పడుకుంటే వాళ్ళు ఆ టైంలో వేడి వాటర్ తీసుకొని, ఆ వాటర్‌లో ఏం జేయాలి అనంటే, మనం ఒక 100 గ్రామ్స్ ఎప్సమ్ సాల్ట్ ఏసి, అందులో కాళ్ళు బెట్టి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు మనము రిలాక్స్ అవుతే, దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఇంకా మోకాళ్ళ చుట్టూ ఏదైతే కొలాజెన్ అంటారు గదా! అది కొంచెం రిలాక్స్ అవుతుంది. దానివల్ల జాయింట్ పెయిన్స్ కూడా కొంచెం రిలీఫ్ అనిపిస్తాయి. దాంతో పాటు మనకి ఈ మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులతో పాటు ఎవరికైతే ఎక్కువ యాంగ్జైటీ ఉంది, నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకి గూడా ఇలా చేయడం వల్ల ఇలా చేసి మనం రెస్ట్ తీసుకుంటే కంపల్సరీ కొంచెం మనకు ఉపశమనం దొరుకుతుంది. ఆ పెయిన్ రిలీఫ్ అంటే మనం మసాజ్ చేసుకుంటాం గదా! ఎలా అయితే మసాజ్ చేసుకుంటామో, మసాజ్ చేసుకున్నప్పుడు ఎలా రిలీఫ్ అనిపిస్తుందో దీనివల్ల మనకు రిలీఫ్ అనిపిస్తుంది. దాంతో పాటు మనకు నిద్ర గూడా కొంచెం మంచిగా పడుతుంది. సో, ఇంకొకటి అది మధ్య వయసుల వాళ్ళకి మనం అనుకున్నాము. సో, మీ పిల్లలు జనరల్‌గా చిన్న పిల్లలు నిద్రపోకుండా రాత్రుళ్ళు మనం మామూలుగా ఎక్కువ మారం చేస్తూ ఉంటారు. సో, మనకర్థం గాదు. అది ఎందువల్ల మారం చేస్తున్నారని. కొంతమంది స్కిన్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ వల్ల గూడా మారం చేస్తుంటారు. లేకపోతే కడుపులో నొప్పి ఉండడం వల్ల గూడా మారం చేస్తుంటారు. రకరకాల కారణాలుంటాయి. సో, వాళ్ళకి ఏం చేయాలి అంటే, ఈ ఎప్సమ్ సాల్ట్ ఏసిన నీళ్ళలో కొంచెం స్నానం చేపిస్తే ఏముంటుందంటే, ఆ దురదలు అవన్నీ తగ్గిపోతాయి గాబట్టి, దురద ఉండకపోయేసరికి వాళ్ళు సరిగా నిద్రపోగలుగుతారు. సో, ఇలా పడుకునే ముందు లేదంటే చిన్న క్లాత్ తీసుకొని హాట్ వాటర్‌తోటి రబ్ చేసినా గానీ, లేకపోతే స్నానం పోసినా గానీ, ఆ రిలాక్సేషన్ వల్ల, ఆ మజిల్ సూదనింగ్ వల్ల వాళ్ళకేమవుతుందంటే హాయిగా నిద్రపోతారు. ఇంకా ఈ స్కిన్ ఇరిటేషన్ కూడా తగ్గుతుంది గాబట్టి నిద్రపోతారు. అప్పుడు తల్లిదండ్రులకు గూడా ఇబ్బంది ఉండదు. సో, మనము ఇవన్నీ ఎప్సమ్ సాల్ట్ వాడామండి. ఎప్సమ్ సాల్ట్ వాడాక గూడా మనకు కొంచెం ఇది రిలీఫ్‌కి మాత్రమే. ఇవన్నీ చేసినాక గూడా మనకు తగ్గకపోతే ఏదో దానికి అండర్‌లయింగ్ డిసీజ్ ఉంటుంది. సో, అలాంటి సమయంలో ఏంటంటే మనము లాంగ్ టర్మ్‌లో హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడితే మీకు మళ్ళా దాని ద్వారా దుష్పరిణామాలు ఎన్నో ఉంటాయి గాబట్టి కిడ్నీ సమస్యలు, లేకపోతే వాపులు, మోకాళ్ళ వాపులు, తర్వాత నీరు పెరిగిపోవడము, ఇలా రకరకాలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి గాబట్టి అలా కాకుండా ఇది వాడుతూ, ఇది కొంచెం రిలీఫ్ తీసుకుంటూ, దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఏముంటుందంటే, మీకు లాంగ్ టర్మ్‌లో కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది. రిలీఫ్ ఉంటుంది. మీకు కొంచెం రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది. సో, మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. కింద మీకు నంబర్ తెలియజేయబడుతుంది. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.